మీరన్నట్టుగా ఇది పెద్ద మెషినరీ. సో కమింగ్ టు కాస్ట్, ఎలా అఫోర్డ్ చేయగలుగుతారు అందరూ? కాస్ట్ అనేది కొంచెం ఉంటుంది, ఎందుకంటే ఈ ఎఫ్డిజి ప్రొడక్షన్ కోసం అనేసి సైక్లోట్రాన్ అని ఒకటి వాడతాము. ఆ మెషిన్ కాస్ట్ మేజర్గా వచ్చేసి కాస్టింగ్ అంతా మెషిన్లోనే ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు కొత్తగా చాలా అవైలబిలిటీ కూడా పెరిగింది, పెట్-సిటీ స్కానర్స్ కూడా పెరిగాయి మనకు కూడా. సో కాస్టింగ్ అనేది కొంచెం హయ్యర్ సైడ్లోనే ఉంటుంది, బట్ దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ కూడా అంతే ఉన్నాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా కొన్ని క్యాన్సర్స్కి పెట్-సిటీని ఆరోగ్యశ్రీ వీటిలో ఇంక్లూడ్ చేశారు. మేబీ ఫ్యూచర్లో అన్ని క్యాన్సర్, ఇప్పుడు లింఫోమా లాంటివి అయితే ఆల్రెడీ ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఫ్యూచర్లో నాకు తెలిసి మిగిలిన కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఇంకా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ అవ్వచ్చు. ఓకే. సో దానివల్ల అప్పుడు నార్మల్ పేషెంట్స్కి కూడా ఎఫర్ట్ చేయగలుగుతారు. అండ్ పెట్ స్కాన్ తర్వాత రిపోర్ట్ అంటూ వస్తుంది. సో దాంట్లో ఇంప్రెషన్ ఎలా చెప్తారు మీరు? ఎటువంటి వస్తూ ఉంటాయి రిజల్ట్స్? క్యాన్సర్ అనే వస్తుందా? లైక్ బేసిక్గా అదే క్యాన్సర్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి, ఫీమేల్స్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో బ్రెస్ట్లో ఏదైనా గడ్డ వచ్చిందనో వస్తూ ఉంటారు. సో పెట్ స్కాన్ చేసిన తర్వాత బ్రెస్ట్లోనే ఉందా, లేదు పక్కన ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా, నోజ్కే కాదు ఇంకెక్కడైనా లంగ్స్ కానీ లివర్కి కానీ బోన్స్కి కానీ ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా, ఇదంతా మనకి రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఈ రిపోర్ట్ మీరు మెడికల్ ఆంకాలజిస్ట్ కానీ ట్రీట్మెంట్ దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఓన్లీ బ్రెస్ట్లోను లింఫ్ నోడ్స్లో ఉంటే ఆపరేషన్ చేసి తీసేస్తారు. లేదు ఇంకా ఎక్కడికో స్ప్రెడ్ అయింది, బోన్స్ వరకు స్ప్రెడ్ అయింది, లంగ్స్లో అది ఉంది ఇలా అనుకున్నప్పుడు దానికి ఫస్ట్ కీమోథెరపీ ఇవ్వాలా, ఏం చేయాలి అనేది స్టేజ్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. సో మన పెట్-సిటీ స్కాన్ రిపోర్ట్ని బట్టి ఆపరేషన్ చేయాలా, కీమోథెరపీ ఇవ్వాలా, రేడియేషన్ ఇవ్వాలా, ఎలా అప్రోచ్ అవ్వాలి పేషెంట్ని, ఏ స్టేజ్లో ఉన్నారు, ఇవన్నీ మనకి ఆ రిపోర్ట్ ఇంప్రెషన్లో తెలుస్తాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా అసలు పెట్ స్కాన్ అంటే ఓన్లీ క్యాన్సర్కే అని అనుకున్నాము, మీరు నాన్ క్యాన్సరస్ కూడా ఉంటుందనేసి ఆడియన్స్కి అయితే భయం పోయింది ఇప్పుడు. లేదండి, నాన్ క్యాన్సరస్ వాటిల్లో కూడా చేస్తాం, పెట్ స్కాన్ ఉపయోగపడుతుంది వాటిల్లో కూడా. కొన్ని ఆర్గన్స్కి గ్లూకోజ్ వెళ్ళదు అని అన్నారు. గ్లూకోజ్ వెళ్ళందే మరి డిటెక్ట్ అవ్వదు కదా పెట్ స్కాన్లో. మరి అటువంటి ఆర్గన్స్ మరి అక్కడ క్యాన్సర్ ఉంటే ఎట్లా డిటెక్ట్ చేయాలంటారు? ఇలా కొన్ని క్యాన్సర్స్ ఉంటాయండి ఎక్కడైతే గ్లూకోజ్ వెళ్లకుండా ఉంటుందో, అంటే గ్లూకోజ్ వెళ్లకుండా అని కదా, అవి చాలా స్లోగా గ్రో అవుతాయి అనమాట. అంటే తక్కువ గ్లూకోజ్ మీద రన్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాటిలో ఏంటంటే మనం గ్లూకోజ్ ఇస్తే అది కనిపించదు, ఎందుకంటే చాలా తక్కువ గ్లూకోజ్ తీసుకుంటూ ఉంటాయి కాబట్టి. సో అలాంటప్పుడు ఏంటంటే వేరే కొన్ని గ్లూకోజ్ కాకుండా వీటికి వేరే కైండ్ ఆఫ్ స్కాన్స్, పెట్ స్కాన్తోనే వేరే ట్రేసర్ యూస్, అంటే గ్లూకోజ్ కాకుండా ఇప్పుడు ప్రాస్టేట్ ఉందనుకోండి, ప్రాస్టేట్ మీద కొన్ని రిసెప్టర్స్ అనేవి ఉంటాయి, వాటిల్ని కనిపెట్టడానికి అనేసి ఒక రేడియో ట్రేసర్ పంపిస్తూ ఉంటాం. అట్లా దాన్ని ఏంటంటే గాలియం PSMA అంటాం. ఇది ఏంటంటే స్పెసిఫిక్గా ప్రాస్టేట్ క్యాన్సర్కి. ఇప్పుడు మనం మెయిల్స్లో చూస్తుంటాం చాలా మందికి కామన్గా ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది. సో ఆ ప్రాస్టేట్ క్యాన్సర్లో ఏంటంటే ఎఫ్డిజి గ్లూకోజ్ కంటే కూడా ఈ గాలియం PSMA అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ స్టేజ్ 1 అంటే క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి వాడచ్చు. తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నప్పుడు రెస్పాండ్ అవుతున్నారా లేదా అనే దానికి వాడుకోవచ్చు. నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టు ఆ యూజెస్ అన్నీ ప్రాస్టేట్లో PSMAతో చేస్తామన్నమాట. అలానే ఇంకో గ్రూప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి, న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అంటాం వాటిని. అవి కూడా చాలా లో గ్లూకోజ్ని వాడుకుని పెరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటికి ఏంటంటే గాలియం డోటా అని ఉంటుంది, డోటా స్కాన్ చేస్తాం. ఇది కూడా పెట్-సిటీ మెషిన్తోనే చేస్తాము. కాకపోతే గ్లూకోజ్ కాకుండా ఇలా వేరే రకమైన, అంటే ఆ క్యాన్సర్కి స్పెసిఫిక్గా తయారు చేసిన ట్రేసర్ని యూజ్ చేసుకుని స్కాన్ చేస్తుంటాం అనమాట. ఓకే. మీరు ఇందాక అన్నారు క్యాన్సర్లో డిఫరెంట్ స్టేజెస్లో ఇది వాడతామని. అన్నీ కొంతమందికి తెలియకుండా 4th స్టేజ్లో కూడా వస్తూ ఉంటారు. అటువంటి టైంలో కూడా పెట్ స్కాన్ చేయొచ్చు? అటువంటి టైంలో చాలా ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా స్లోగా గ్రో అవుతాయి కాబట్టి వాటి సిమ్టమ్స్ మనకు తెలియవు. ఎగ్జాక్ట్లీ. లోపలికి ఉంటుంది కూడా, మనకి ఆ గడ్డ కింద అది బయట కనిపించదు. సో ఇవి ఏమవుతాయంటే యూజువల్గా మన దగ్గర పేషెంట్కి ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి స్టేజ్ 4లోకి వెళ్ళిపోతారు. స్టేజ్ 4లోకి వెళ్ళిపోయినప్పుడు అది ఎక్కడెక్కడ ఉంది, ఏ స్టేజ్ ఎంతవరకు పెరిగింది, ఎక్కడికి పాకింది, అవన్నీ తెలుసుకోవడానికి పెట్ స్కాన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి వాటిల్లో.
సో ఏ స్టేజ్ లో ఏ స్టేజ్ లో ఉన్నా కానీ చాలా ఉపయోగపడుతుంది పెట్ స్కాన్ అనేది. అండ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి అన్నారు. ఎటువంటి ట్రీట్మెంట్స్? న్యూక్లియర్ మెడిసిన్ లో అనేది చాలా కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తున్నామండి చాలా పేషెంట్స్ కి. ఫస్ట్ బేసిక్ గా థైరాయిడ్ క్యాన్సర్ ఉంటుంది. ఆ థైరాయిడ్ క్యాన్సర్లో ఏంటంటే ఆపరేషన్ చేసి థైరాయిడ్ తీసేసినాక ఆ సర్జరీలో మిగిలిపోయిన సెల్స్ కానీ ఇంకా వేరే ఎక్కడన్నా బాడీలో ఏమన్నా ఉన్నా ఆ క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయడానికి కానీ మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ తగ్గించడానికి రేడియో యాక్టివ్ ఐడిన్ అనేది ఒకటి ఇస్తాం. ఆ ఐడిన్ ట్రీట్మెంట్ వాటర్ లా ఉంటుంది. అది జస్ట్ అది తాగాలి పేషెంట్. లోపల నుంచి రేడియేషన్ వచ్చి ఆ మిగిలిన ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఏమైనా బాడీలో మిగిలిపోయి ఉండుంటే గనక అవన్నిటిని చంపుతుంది అనమాట ఆ ఐడిన్ అనేది. సో దీనికి కూడా రేడియేషన్ ఉంటుంది. పేషెంట్ని ఐసోలేట్ చేస్తాము. బట్ ఏంటంటే ఫర్దర్ వచ్చే ఛాన్సెస్ అది తగ్గిస్తుంది ఇది. సో థైరాయిడ్ క్యాన్సర్లో ఒకటి ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాం ట్రీట్మెంట్. నేను మీకు చెప్పినట్టు ఆ PSMA ప్రాస్టేట్ క్యాన్సర్లో కానీ న్యూరోఎండోక్రైన్స్లో కానీ వీటిల్లో కూడా ట్రీట్మెంట్ ఇస్తాం మేము న్యూక్లియర్ మెడిసిన్లో. ఓకే ప్రాస్టేట్ హార్మోనల్ థెరపీ అని ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది, సర్జరీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉపయోగపడినప్పుడు ఇవన్నీ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు, ఇంకా పెరుగుతుంది డిసీజ్ అన్నప్పుడు దీనికి కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ప్రాస్టేట్ క్యాన్సర్కి, న్యూరోఎండోక్రైన్. అలానే కొంతమంది పేషెంట్స్కి రకరకాల క్యాన్సర్స్, బేసిక్గా కామన్గా అయితే లంగ్ కానీ బ్రెస్ట్ కానీ ప్రాస్టేట్లో కానీ ఈ క్యాన్సర్స్కి ఏంటంటే బోన్కి స్ప్రెడ్ అయ్యే నేచర్ ఎక్కువ, బోన్కి స్ప్రెడ్ అయ్యే తత్వం ఎక్కువ అనమాట ఈ క్యాన్సర్స్కి. సో అలాంటప్పుడు మొత్తం బాడీ బోన్స్ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది. అలా స్ప్రెడ్ అయినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది పేషెంట్కి. సో ఈ పెయిన్ తగ్గించడానికి కూడా స్టేజ్ 4 అడ్వాన్స్డ్ పేషెంట్కి పెయిన్ తగ్గించడానికి కూడా వాడతాం. దాన్ని పెయిన్ పాలియేషన్ థెరపీ అంటాం. వీటికి కూడా రకరకాల రేడియో ట్రేసర్స్తో దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. సో బేసిక్గా ఐడిన్కి కానీ ప్రాస్టేట్ క్యాన్సర్, న్యూరోఎండోక్రైన్స్, బోన్ పెయిన్ పాలియేషన్ ఇవన్నీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తుంటాం న్యూక్లియర్ మెడిసిన్లో. అయితే అందరికీ చాలా అపోహగా అనొచ్చు, మిత్ అనొచ్చు. సో రేడియేషన్ అనగానే ఇది ఇంకా ఎఫెక్ట్ చేస్తుంది, వేరే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అని. సో ఏమైనా రిస్క్లు అంటూ ఉంటాయా మేడం ఇందులో? మేజర్ రిస్క్ అయితే ఏమి ఉండదండి. మనము ఈ రేడియేషన్ కొంచెం ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి దానివల్ల వచ్చే ఉపయోగాలే ఎక్కువ, దానివల్ల వచ్చే రిస్క్ కంటే కూడా దానివల్ల వచ్చే ఉపయోగాలే ఎక్కువ. దీనికి మేమంతా ఇచ్చేదంతా కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లోనే ఉంటుంది, అన్నీ ప్రిస్క్రైబ్ లిమిట్స్లోనే ఉంటాయి. పెట్ స్కాన్ అప్పుడైతే మీరు ఇంటికి వెళ్ళేసరికి మీకు ఏమీ ఉండదు, ఆ రేడియేషన్ అంతా తగ్గిపోతుంది. ఈ ట్రీట్మెంట్ అంటారా, ఆ రేడియేషన్ ఆ పేషెంట్కి ఉపయోగపడుతుంది. ఆ రేడియేషన్ వల్ల బాడీలో ఉన్న క్యాన్సర్ తగ్గుతుంది. సో ఏంటంటే ఆ రేడియేషన్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. నిజంగా పక్కనోళ్ళకి మంచిది కాదు అన్నప్పుడు మేము ఐసోలేషన్లో ఉంచుతాం. అంతా నార్మల్ అయిపోయినాకనే పంపిస్తాం. రేడియేషన్ అనగానే చాలా మంది భయపడతారు, కరెక్టే. కానీ ఇది ఏంటంటే ఇది మీకు ఉపయోగపడే రేడియేషన్, క్యాన్సర్లో ఉపయోగపడే రేడియేషన్ ఇది. సో దీనివల్ల యూజెస్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి, రేడియేషన్ అనగానే చాలా మంది హెయిర్ లాస్ అవుతుంది అని కూడా చెప్తూ ఉంటారు, సైడ్ ఎఫెక్ట్ లాగా. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఫాలో అవుతాయా ఈ ట్రీట్మెంట్ తర్వాత? లేదండి, అలాంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. యూజువల్లీ కీమోథెరపీకి, రేడియేషన్కి వాటికి ఉంటుంది ఈ హెయిర్ ఫాల్ అని కానీ అదర్ సైడ్ ఎఫెక్ట్స్. రేడియేషన్ ఇవ్వడం వల్ల ఆ స్కిన్ అంతా నల్లగా అయిపోవడము, ఆ చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ వల్ల ఇబ్బంది రావడం అలాంటివన్నీ ఉంటాయి. కానీ మేమిచ్చే ట్రీట్మెంట్ వల్ల ఆ హెయిర్ ఫాల్ అలాంటివి ఏమి ఉండవు మేజర్గా. సో అలాంటివి అయితే ఏముండవు. మేడం సిటీ స్కాన్ కూడా ఉంటుంది, మరి సిటీ స్కాన్కి ఈ పెట్ స్కాన్కి డిఫరెన్స్ ఏంటి? సిటీ స్కాన్ బేసిక్గా అదేంటంటే అండి మెషిన్ నుండి ఎక్స్రేస్ పంపించి చేస్తాం. ఇది ఏంటంటే మేము రేడియేషన్ ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్లోంచి రేడియేషన్ రావడం వల్ల స్కాన్ చేస్తూ ఉంటాం. మేజర్ డిఫరెన్స్ అదేంటంటే సిటీలో బాడీ ఎనాటమీ తెలుస్తుంది, ఆ ఆర్గన్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, పెరిగిందా తగ్గిందా సైజ్ తెలుస్తుంది. పెట్లో ఏంటంటే ఫిజియాలజీ అంటే అది పనితీరు తెలుస్తుంది. బేసిక్గా ఒక ఆర్గన్ ఇప్పుడు మనకి ఏదన్నా కణితి వచ్చింది అనుకోండి, అది దాని పని ఎలా ఉంది, సైజ్ తగ్గిన కంటే కూడా ముందు దాని పనితీరు ఎలా ఉంది అనేది ముందు పెట్ స్కాన్లో ఫిజియాలజీ తెలుస్తుంది అనమాట, ఎనాటమీ కంటే. సో మనకి ఇప్పుడు లింఫోమా ఇలాంటి వాటిల్లో ఉన్నాయి. కొన్ని పెద్ద లింఫ్ నోడ్స్ ఏమవుతాయంటే ట్రీట్మెంట్ ఇచ్చినాక కూడా అవి సైజ్ తగ్గుతాయి, కానీ ఇంకా ఉంటుంది లింఫ్ నోడ్, కానీ అది యాక్టివ్గా ఉండదు. అంటే దానివల్ల క్యాన్సర్
సంబంధించింది కాదు. అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినాక అదంతా తగ్గిపోద్ది. కాకపోతే సో అది ఫస్ట్ తెలిసేది ఫిజియాలజీ, దాని ఫిజియాలజీ తెలుస్తుంది అనమాట. అది పెట్ స్కాన్లో తెలుస్తుంది. సైజ్ అనేది సిటీలో తెలుస్తుంది, దాని పనితీరు అనేది పెట్లో తెలుస్తుంది అనమాట. సో అది పనిచేస్తుందా, యాక్టివ్గా ఉందా, లేదా ట్రీట్మెంట్ వల్ల తగ్గిపోయిందా. సో ముందుగా తెలుసుకోవచ్చు మనం సిటీ స్కాన్ కంటే కూడా ముందుగా పెట్లో ఆ క్యాన్సర్ తగ్గిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో మీరు అన్నట్టుగా ఫిజియాలజీ తెలుస్తుందంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది కూడా మీకు అంతే కదా. ఎగ్జాక్ట్లీ, అవును. సో దాన్ని బట్టి దాని ఫిజియాలజీ బట్టి ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది అనమాట. ప్లస్ సిటీ అనేది ఒక పార్ట్కి చేస్తాం. సిటీ చెస్ట్ ఉంటుంది, సిటీ హెడ్ అండ్ నెక్ ఉంటుంది, సిటీ అబ్డమెన్ ఉంటుంది, అట్లా ఉంటుంది. పెట్ స్కాన్ అనేది టోటల్ బాడీ కవర్ అవుతుంది మనకి, మొత్తం హెడ్ టు టో మొత్తం బాడీ అంతా కవర్ చేసుకుని చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఉన్నది అనేది తెలుస్తుంది అప్పుడు మనకి. సో అది మేజర్ డిఫరెన్స్. ఏ పార్ట్ లో ఉన్నా ఎక్కడున్నా హెయిర్ టు టో ఈ పార్ట్ ఎక్కడ కూడా తెలిసిపోతుంది. అవును.